అయితే ఈ మధ్యన రాయగడ, పార్వతీపురం వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు చూసి అని చేసి ఇంప్రెస్ అయ్యాను. అయిన తర్వాత నాకున్న ఎకరాన్నర పొలంలో చేద్దామని మొగ్గు చూపించడం, ప్రకృతి వ్యవసాయం తాలూకా ఫీల్డ్ మేనేజర్ శివానందం గారు పరిచయం అవ్వడం, వాళ్ళ టీం వచ్చి నాకు సజెషన్ ఇవ్వడం, నాకు ఇంకా బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాత అప్పుడు డ్రిప్ కోసం అప్లై చేయడం, డ్రిప్, మల్చింగ్, మోటార్లు కొనిసి ఈ వ్యవసాయం స్టార్ట్ చేద్దామని ఏప్రిల్ 2న మొట్టమొదటి బెండ విత్తనాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముహూర్తం ప్రకారం చేస్తే ఈ రోజుకి బెండ కాపుని నేను మార్కెట్లోకి పంపించడం జరిగింది. నేను బెండ, బీర, వంకాయ, కాకర, స్వీట్ కార్న్, గోంగూర, మిర్చి ఈ వివిధ పద్ధతుల ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం నేను నాటడం జరిగింది. పిండి రాలకుండా పువ్వు కోసం, బలం కోసం పంచగవ్యం తయారు చేయండి అని చెప్పారు. ఎలా అంటే మా ఫీల్డ్ పక్కనే శివాలయం ఉంది. సో శివాలయంలో అభిషేకాలు అన్నిటినీ ఒక డబ్బా పెట్టుకొని లాగి అన్ని చేసి రోజుకి ఒక 10 లీటర్లు 15 లీటర్ రావడం వస్తుంటే అందులో నేను వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అరటిపళ్ళు, ఈతకళ్ళు, ఆవు పేడ, ఆవు వచ్చ అన్నీ కలిపేసి పంచగవ్యం కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా పూతకి చాలా సాయం చేసింది. ఒకటి ఏంటంటే నీమాస్త్రం అన్నారు. నీమాస్త్రం తయారు చేయడానికి వేప ఆకుని గుండగా కొట్టి దాంట్లో పేడని, ఆవు మూత్రాన్ని, నీటు కలిపి వారం రోజులు ఇస్తే అలాగా కరిగిపోయి అది ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. దాన్ని వడగట్టి స్ప్రే చేస్తే మేమేంటంటే స్ప్రే చేసినప్పుడు ఇంకా బాగుంటుంది అని కుంకుడు రసం కూడా దాంట్లో కలిపాం. దానివల్ల పట్టి చేసి మొత్తంగా పురుగు అన్నది పూర్తిగా వదిలింది. అలా చేస్తే వాళ్ళు ఒకదాని మీద ఒకటి నాకు నేర్పించడం అనుకోండి, దగ్గరుండి చేయించడం అనుకోండి జరుగుతుంది. కాబట్టి నేను ఇవాళ హీరో తయారయ్యాను అనుకోండి, ఏదనుకోండి వాళ్ళే. పంట స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేద్దామని అనుకున్నాను. అయితే ఈ మధ్యన మొబైల్ ఫోన్ ద్వారా మార్కెటింగ్ అవుతుంది అని తెలుసుకొని దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. చేసి నా ఫోన్లో ఉన్న నా బంధుమిత్రులకి అందరికీ అందులో యాడ్ చేస్తూ అలాగే లోకల్ టీచర్స్, ఎంప్లాయీస్ని అందరినీ తెలుసుకొని అందరినీ యాడ్ చేయడం జరిగింది. అందులో ఏ రోజు వచ్చిన సరుకుని ఫోటో తీసి పెట్టడం జరిగింది. ఏ రోజు ఎంత వచ్చింది, ఏవి వచ్చాయి చెప్తే ఎవరు ఆర్డర్ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే అదే దీంట్లో బెండ నాకు రోజుకి 5 నుండి 6 కేజీలు వస్తుంది. బరబటి 5 నుండి 10 కేజీల వరకు వస్తుంది. అలాగే దోసకాయ కూడా 5 వేలు 3 కేజీలు ఇప్పుడు వస్తుంది. సో ఆ రోజు పెట్టడం జరుగుతుంది, ఆర్డర్ వస్తుంది. నేను బెండని 50 రూపాయలకు అమ్ముతున్నాను. అయితే ఏంటంటే ఈ గ్రూప్ పెట్టడం వల్ల నాకు మార్కెటింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఎవరికి చేరాలో నిమిషాల మీద చేరుతుంది ఇన్ఫర్మేషన్, దాంట్లోనే ఆర్డర్ వచ్చేస్తుంది. డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా పంపిస్తున్నాను. అది నాకు సాయంత్రం అయితే ఒక వ్యక్తిని పెట్టేసి అతను కూడా ఇప్పుడు బతుకు తెరువు వచ్చింది.